వివేక్ గారు అంటే ఒక అటెంప్ట్ అయితే నేను సిన్సియర్ గా అప్రిషియేట్ చేస్తానండి. ఈజ్ అ విజనరీ లీడర్. ఖచ్చితంగా కొంత దార్శనికతతో ఆయన మాట్లాడతారు. దానికి రాజకీయం అనేది వాల్యుయేట్ చేయాలి. ఆయనవి మనకి బ్లాక్ అండ్ వైట్ లో బాలచంద్ర సినిమా చూపిస్తా అంటే చూడటానికి, కళాత్మక చిత్రం చూడటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. సో ప్రజలకు కావాల్సింది చెప్తూనే వాస్తవికతని ఆవిష్కరించే ప్రయత్నం ఆయన చేశారు. అంతవరకు ఓకే. కానీ జగన్మోహన్ మోహన ఘాటు అది పెట్టుకుని గళ్ళలుంగి పెట్టుకుని ఆల్రెడీ విలన్గా ప్రొజెక్ట్ అయిపోయాడు కాబట్టి అన్ని కూడా ఆయన ఖాతాలో వేసేస్తామంటే కరెక్టా? ఆ, అంటే రెండు పాయింట్లు సార్ ముఖ్యంగా. అంటే మనము అధికారము ఎవరికైనా ప్రజలు ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ మ్యాండేట్ ని ఒక ప్రాపర్ పద్ధతిలో ఉపయోగించుకోకపోతే వారి భవిష్యత్తు అంటే వారి రాజకీయ భవిష్యత్తు, అలాగే ప్రజల యొక్క ముఖ్యమైన అంశం ప్రజల యొక్క భవిష్యత్తు ఎలాంటి పరిస్థితులకు లోన్ అవుతుంది అని చెప్పడానికి ఒక వికీపీడియా లాగా 2019-24 వైసీపీ గవర్నమెంట్ యొక్క పరిపాలన తీరు చరిత్రలో ఒక మాయని మచ్చగా ఉండిపోతుందని చెప్పడానికి నేను ఎటువంటి సంకోచం లేదు. ఇది డే 1 నుంచి చెప్తున్నాను, గత 30 రోజుల నుంచి. ఎందుకు చెప్తున్నాను ఇంత గర్వంగా లేకపోతే బాధగా అంటే, వారి పరిపాలన మొదలుపెట్టిన రోజు నుంచి కూడా మాకు 151 వచ్చాయనే అంకెతో, గర్వంతో, అహంకారంతో మేము ఏమి చేసినా అది మా ఇష్టం జరుగుతుంది అనే కోణంలో జరిగిన పరిపాలనలో కొన్ని వందల విషయాలు తవ్వే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది ఇది ఈ రోజుతో అవ్వలేదు. ఈ నెల రోజుల్లో కూడా ఇంకా ఎన్ని ఉన్నాయో, కూడా ఎన్ని చోట్ల అప్పులు, ఎన్ని రకాలైన తప్పులు, ఎన్ని రకాలైన ఘోరాలు చేశారో పరిపాలన పరంగా అనేది దాదాపు ఇంకొక 6 నెలలు పట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. బికాస్ అంత డెఫిషియట్, అంత ఘోరమైన పరిస్థితులు అధికారులను కూడా, బాగా పనిచేసే అధికారులను కూడా వాళ్ళు మౌల్డ్ చేసి, లేదు ఇలాగే మేము చెప్పినట్టే చెయ్యాలని వాళ్ళని ఒక ప్రెషర్కు లోని చేసి మరి వాళ్ళతో చేసిన అక్రమాల తాలూకు ఫలితాలను మనం వచ్చే 6 నెలల్లో చూస్తాం. ఇక అంశానికి అంటే విద్యుత్కు సంబంధించిన అంశం తీసుకున్నారు కాబట్టి, విద్యుత్కు సంబంధించిన అంశంలో కొన్ని స్టాటిస్టిక్స్ ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు నిన్న. అలాగే నాకు సంబంధించి నేను లైవ్ లో అండ్ నేను గ్రౌండ్ లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాను కాబట్టి క్షేత్రస్థాయిలో అధికారులతో, ప్రజలతో, వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అంటే నేను కూడా ఒక వినియోగదారుడి కింద ఒక మాట్లాడాల్సి వస్తే, నేను ఒక 3 ఏళ్ల కిందటి నుంచి బాబు ఈ బిల్లులో ట్రూ అప్ ఛార్జెస్ అని పెడుతున్నారు, 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు, ఏంటి బిల్లులో ట్రూ అప్ ఛార్జెస్ అని మొట్టమొదట మా బిల్లు వచ్చేవాడి దగ్గర అడిగాను. నాకు కూడా తెలియదు సార్ అన్నాడు. సరే, తన నెక్స్ట్ ఇమీడియట్ ఆ లైన్మెన్ తర్వాత ఏఈకి అడిగాను ఫోన్ చేసి, ఏంటి సార్ ఈ ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఏంటి అని అడిగాను. తెలియదు సార్ మాకు కూడా అన్నాడు. ఒక ఏఈ చెప్పిన మాట ఇది. ఒక ఏఈ నెక్స్ట్ లెవెల్ డిఈకి వెళ్ళాను. డిఈ అధికారిని అడిగాను, సార్ గవర్నమెంట్ కొన్ని ప్రపోజల్స్ లో కొన్ని రకాలైన ఇంప్లిమెంటేషన్ టారిఫ్స్లలో రకరకాలైన లైక్ వినియోగదారులకు కొన్ని రకాలైన ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అంటూనే అది ఛార్జెస్ బలవంతంగా పెడుతున్నారు లేకపోతే దోపిడీ కోసం పెడుతున్నారని ఆయన చెప్పలేక, ఒక రకమైన ఛార్జెస్ సార్ అది అని, ఒక రకమైన, ప్లీజ్ అండర్లైన్ దిస్ లైన్, ఒక రకమైన ఛార్జెస్ సార్ అవి కూడా అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. అంటే ఆ స్థాయి వరకు కూడా అధికారులకు ఎందుకు ఏంటి అనేది వివరణ ఇచ్చే ప్రయత్నం, వినియోగదారుడికి డబ్బు కట్టేవాడు తను ఒక ఎవరైనా సరే ఒక రూపాయి డబ్బు ప్రాపర్ గా వినియోగదారుడి నుంచి తీసుకుంటున్నప్పుడు దానికి ఆ నాణ్యత కావచ్చు, ఆ వస్తువు ధరకు కల్పించిన వినియోగదారుడికి ఉన్న హక్కులకు ఎప్పుడైతే హరిస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము, అలాగే వినియోగదారులకు సంబంధించిన చట్టము, అలాగే కోర్టు చెప్పిన ప్రకారం కూడా ఒక రూపాయికి కూడా 30,000, 50,000 ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే మన దగ్గర నుంచి ప్రతి నెల ట్రూ అప్ రూపంలో 20 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వము పోయిన 5 ఏళ్లలో వసూలు చేసినది ఎంత అంటే రఫ్గా 3,977 కోట్ల రూపాయలు, అంటే అప్రాక్సిమేట్లీ 4,000 crores ట్రూ అప్ ఛార్జీల రూపంలో. ఇక మిగతా అదర్ సుంకాల రూపంలో అప్పులు చేసినది 49,000 కోట్లు. అలాగే ప్రజలపైన అదనంగా ఈ 5 ఏళ్లలో వేసిన భారం 6 నుంచి 8 సార్లు పెంచిన ఛార్జీల ఫలితంగా వచ్చిన నష్టం, అంటే ప్రజల మీద డైరెక్ట్ గా పడ్డ నష్టం 32,166 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పడ్డది. ఈ ఓవరాల్ గా వీళ్ళు రకరకాల ఒప్పందాల ద్వారా ప్రజల మీద ఈ 5 ఏళ్లలో జరిగిన డిస్కంల ద్వారా జరిగిన నష్టం తాలూకు లెక్క
1,30,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు ఒక సగం బడ్జెట్, మన రాష్ట్రంలో సగం బడ్జెట్ కేవలం విద్యుత్ రంగ సంస్థల్లో జరిగిన లోపాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వము ప్రజలు కట్టాల్సిన నష్టానికి తాలూకు అంకె ఇది. చాలా చిన్న అంకెనే, ఇది చిన్న అంకెలో లేకపోతే ఇదేదో చిన్న విషయంలో భావిస్తారేమో కొందరు. 1,30,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ సంస్థలోనే జరిగిన నష్టం అంటే, ఇక రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో ఎంతెంత ఎన్నెన్ని వేల కోట్ల డబ్బులు మాయం చేశారో, ప్రజలకు దూరం చేశారో, బటన్లు నొక్కుతామంటూ చేసిన ప్రయత్నాలకు సంబంధించినది ఎన్ని తవ్వితే ఎప్పటికి తేలతాయో కూడా తెలియని పరిస్థితి. ఇది నేను ఒక అధికార ప్రతినిధిగా జనసేన పార్టీ నుంచే కాదు, ఒక కామన్ మ్యాన్ గా, నేను ఒక వినియోగదారుడిగా కూడా చెప్పగలను. ఇకపోతే ఒక చిన్న ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ, పోయిన మనకున్న రకరకాల మనకున్న విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ఆర్టీపీపీ కావచ్చు, లేకపోతే మన విటిపిఎస్ ద్వారా వచ్చే ప్లాంట్ ద్వారా జరిగిన ఉత్పత్తికి సంబంధించిన ఉదాహరణ చెప్పగలను. ఆర్టీపీపీ ఎర్రగుంట్ల మండలం కడప జిల్లాలో ఉంటుంది, మా ఊర్లోనే. ఆర్టీపీపీలో 1600 మెగావాట్స్ దాని సామర్థ్యం. సో అలాంటి యూనిట్కు సంబంధించిన ఉత్పత్తి ఈ 5 ఏళ్లలో ఎప్పుడే కానీ కంటిన్యూగా జరగలేదు. ఏదో ఒక యూనిట్ షట్డౌన్ లో పెట్టేవాళ్ళు వాంటెడ్ గా. మనకు ఆర్టీపీపీలో ఒక యూనిట్ 3.5 నుంచి 4 రూపాయల లోపల వస్తే, వీళ్ళ అనుచరులు చేసుకున్న ఒప్పందాలు, వీళ్ళ ప్రైవేటుకు సంబంధించిన పవర్ ప్లాంట్స్ నుంచి కొనాలనే ఉద్దేశంలో యూనిట్ 6 నుంచి 8 రూపాయలు కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి 5 ఏళ్లలో. సో ఇవన్నీ ఒక ప్రభుత్వ పరంగా మనకు బొగ్గు సరఫరా చేస్తే సరిపోయి మనకు 3.5 నుంచి 4 రూపాయలు ఒక యూనిట్ ఉత్పత్తి జరిగే మన సొంత ప్రభుత్వంలో ఉపయోగించుకోవాల్సింది పోయి, ఎంతసేపు ఉన్న ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఉన్న పవర్ ప్లాంట్ల నుంచి పవర్ కొనాలనే ఒక ఉద్దేశం ఈ 5 ఏళ్లలో చాలా విచ్చలవిడిగా జరిగింది. దాన్ని కూడా తవ్వి తీస్తున్నారు. సో ఇలాగ జరిగిన ఈ 5 ఏళ్లలో జరిగిన అక్రమాల తాలూకు ఫలితం 1,30,000 కోట్లు ఈ ప్రభుత్వంలో. ఇక గత ప్రభుత్వం అంటే 2014 and 19 సంబంధించిన గవర్నమెంట్ కు సంబంధించిన ప్రైవేటైజేషన్ ద్వారా కూడా కరెంటును కొనుగోలు జరిగింది, కాదనలేదు. కానీ ఇప్పుడు ఈ 19 నుంచి 24 మధ్య జరిగిన ఏదైతే విధ్వంసం జరిగిందో, నేను ఇప్పుడు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆ ప్రభుత్వానికి చాలా వేరియేషన్ ఉంది. అక్కడ ఒక 10% ఒకవేళ ప్రజల మీద భారం పడిండొచ్చు కాక, కానీ ఇక్కడ 90%. దానికి కూడా సంబంధించి నేను మీకు సెన్సెస్ చెప్తాను, యూనిట్స్ కు సంబంధించిన. పోయినసారి ఈ 5 ఏళ్లలో 50 యూనిట్లు 2019లో 50 యూనిట్లకు ఉన్న రేటు 101 రూపాయలు అయితే, వీళ్ళు 24 మధ్య పెంచిన రేట్లు 200 రూపాయలు 50 యూనిట్లకు మినిమం ఛార్జెస్. అలాగే 100 యూనిట్లకు ఇచ్చిన టారిఫ్ 19లో 244 ఉంటే 2024 వచ్చేసరికి అది 454, అంటే అరౌండ్ 90% హైక్. అది 50 యూనిట్లకు అయితే 100% హైక్. అలాగే 200 యూనిట్లకు 2019లో 632 ఉంటే 2024లో 1,123 రూపాయలు ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే, స్లాబ్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే వేరియేషన్లకు 90 to 100% అనేది వేరియేషన్ వస్తుందో, ఇతను ఆ డబ్బు మీద డైరెక్ట్ గా ఇతను చేసిన అప్పులు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లకు కల్పిస్తానన్న డబ్బుకు వడ్డీలకు కట్టలేక చేసిన దారుణానికి ప్రజల మీద డైరెక్ట్ గా బర్డెన్ వేశాడు, డైరెక్ట్ గా. ఇకపోతే ఆయన 2018లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్న క్లిప్పింగ్ ఒకసారి వినండి. 200 యూనిట్లు అంటే మీరు సెల్ ఫోన్ వాడచ్చు, 2 సార్లు తిరగచ్చు, దాదాపుగా 16 గంటలు 12 గంటలు టీవీ చూడొచ్చు, దాదాపుగా 2-3 లైట్లు ఉండొచ్చు. అంతే కలిపి దాదాపుగా 200 యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా ఎందుకు చేసినప్పుడు 150 యూనిట్లు దాదాపు మీకు చెప్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తాం. నేనేం చెప్తున్నానంటే, ఆయనకు అధికారమే పరమావధిగా అనే కోణంలో నాడు ముద్దుల యాత్రలో కనపడినోనికి కనపడినట్టు వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అది ఇంప్లిమెంట్ చేసే అవసరం కానీ, లేకపోతే మనం మాట ఇచ్చామనే కానీ అతనికి ఏమాత్రము అవగాహన కానీ, లైక్ సిపిఎస్ రద్దు వారంలో చేస్తాను తర్వాత వచ్చిన సజ్జల ఆయనకు అవగాహన లేదంటూ ఏదైతే చెప్పాడో 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత, అలాగా కనపడ్డోనికి కనపడ్డట్టు వరాలు ఇచ్చుకుంటూ వెళ్ళి తర్వాత అసలు అది
నేను ఇచ్చానా, నేను చెప్పానా అనే కోణంలో క్వశ్చన్ వేసినా కూడా అతనికి తెలియదు. సో 200 యూనిట్ల వరకు ఆయన చెప్పినది ఫ్రీ అన్నాడు. ఎవరికి ఏంటి విధి విధానం లేకపోతే కనీసం 50 యూనిట్లు కూడా ఏ ఇంటికి ఉచితంగా ఇవ్వలేకపోయాడు గత 5 ఏళ్లలో.